హాయ్ గైస్, నెదర్లాండ్స్ దేశంలో ఇప్పుడే హరిహర వీరమల్లు ప్రీమియర్ షో చూసుకొని అయితే నేనైతే వస్తున్నాను. సో ఈ సినిమా ఎలా ఉంది అంటే నాకు ఎలా అనిపించింది అనేది అయితే నేను మీతో పంచుకుంటాను. ఫస్ట్ చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ 4-5 years అయిపోయింది అనుకుంటా ఒక సినిమా స్టార్ట్ చేసి ఈ సినిమాని ఇంత స్ట్రగుల్ అయ్యి సినిమా రిలీజ్ అయ్యేదానికి ఆయన అంతలా కష్టపడడం ఫస్ట్ టైం అనుకుంటా మనం చూడడం కూడా. అంటే ఇంత కష్టపడి రిలీజ్ అయిన తర్వాత ప్రతి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్కి అయితే ఈ సినిమా చూడాలని అయితే ఉంటుంది. అదొక మెయిన్ పాజిటివ్. అండ్ సినిమాకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే మనం అయితే మంచిగా అయితే చూడొచ్చు అనమాట. చాలా సంవత్సరాల తర్వాత ఆయన కూడా ఆయన వంతు ప్రయత్నం అయితే ఆయన చేశాడు ఆ సినిమాలో మెప్పించడానికి. అదొక మెయిన్ పాజిటివ్. అండ్ సెకండ్ పాజిటివ్ ఏమిరా అంటే ధర్మం గురించి అయితే మాట్లాడినారనమాట ఈ సినిమాలో. మెయిన్గా ఈ ధర్మం గురించి మాట్లాడడంలో చాలా వంతులు వాళ్ళైతే సక్సెస్ అయ్యారు. అంటే ఎలా అంటే మన ఇండియాని ఇంతమంది వచ్చి దండయాత్రలు చేసి మనల్ని ఇంతలా కుంగదీశారా అనే దాని పాయింట్ గురించి మాట్లాడడం అయితే బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఈ సినిమా చూసేటప్పుడు చాలా సందర్భాల్లో నాకు అనిపించింది ఏమంటే చాలా సీన్స్ పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ చేశారా, లేకుంటే పవన్ కళ్యాణ్ రియల్గానే ఈ రైటింగ్ అంతా రాశారా, ఐ మీన్ ఆ డైలాగ్స్ అంతా రాశారా. ఆ డైలాగ్స్ తను చెప్తుంటే అది పర్సనల్గా అయితే అనిపిస్తుంది. అంటే తన పర్సనల్స్ కూడా కొంచెం అయితే దాంట్లో పెట్టాడు, అంటే డైలాగ్ చెప్పడంలో అవన్నీ. సో ఇవి రెండు నాకు పాజిటివ్గా అనిపించింది. మిగతావంతా సినిమా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫుల్ జోష్తో అయితే సినిమా స్టార్ట్ అయింది. ఇంటర్వెల్ వచ్చేటప్పటికి కొంచెం డౌన్ అయింది. క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఎవరైతే మాట్లాడడం లేదు. సో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, స్లో అనిపిస్తుంది, సింక్లో ఉండదు, సౌండింగ్ సింక్లో ఉండదు. నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. ఎంఎం కీరవాణి గారు కూడా ఆయన పడ్డ కష్టమంతా పడ్డాడు కానీ బట్ ఎక్కడో కొంచెం నాన్ సింక్లో ఇచ్చారేమో అనిపిస్తుంది. ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటుంది, బట్ తన వంతు ప్రయత్నంగా తనైతే చేశాడు సినిమాని నిలబెట్టడానికి. బట్ ఎక్కడో కొంచెం నాన్ సింక్ అయిందేమో అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది సినిమా. అంటే కొన్ని చోట్ల ఈ సెట్స్ అవి బ్యాక్గ్రౌండ్ సెట్స్ అవి చూసామంటే అవి ఎక్కడో చూసినట్టే అనిపిస్తాయి మనకైతే. చాలా సినిమాల్లో ఇవి ఎక్కడో చూసాం రా అని చెప్పి వాళ్ళు మేబీ ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. అవన్నీ కలగలిపి పెట్టారు. మధ్యలో లవ్ ట్రాక్ వస్తుంది. నాకైతే లవ్ ట్రాక్ అయితే అస్సలు ఎక్కలేదు. అండ్ కామెడీ ట్రాక్స్ వస్తుంటాయి. ఆ కామెడీ ట్రాక్స్ కూడా కరెక్ట్గా ఎక్కడ ఐ మీన్ సింక్ అవ్వట్లేదేమో అని అయితే అనిపిస్తుంది. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే 2 songs అయితే బాగైతే అనిపించింది. కొల్లగొట్టి నాదిరో సాంగ్ అయితే చాలా బాగుంది. ఆ పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. బట్ రిమైనింగ్ సాంగ్స్ అంతా ఓకే, బట్ నాట్ అప్ టు ద మార్క్. బట్ బాగానే తీశారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అక్కడక్కడ కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది. బాగానే ఖర్చు పెట్టారు, అది కనిపిస్తుంది. కొన్నిసార్లు నాన్ సింక్లో అయితే ఉంటుంది. బట్ ఓవరాల్గా సినిమా అభిమానులకైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకైతే పండగనే చెప్పుకోవచ్చు. హ్యాపీగా వాళ్ళ సినిమా చూసుకొని అయితే బయటికి రావచ్చు. జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ ఓకే, బాగుంది, మూవీ అయితే చూడొచ్చు అనేలాగనైతే ఉంది. సో మీలో ఎవరైనా ఆల్రెడీ సినిమా చూసుంటే ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ మనం అయితే ఓజీ కోసం అయితే వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.